మరి వైసీపీ వాళ్ళు ఇది బాయ్కట్ చేయాలి, ఈ సినిమా ఫ్లాప్ సినిమా అని చెప్పి అంటున్నారు. అక్షతను చేస్తున్నారు తప్ప మంచి కాదు సార్ ఇది కంపల్సరీగా చూడవలసిన సినిమా, ప్రతి ఒక్కరు చూడాలి. సినిమా చూస్తే మాట్లాడితే బాగుంది సార్. సినిమా చూడకుండా ఏదో చెప్పేస్తున్నారు కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. వైసీపీ నాయకులైనా ఎవరైనా సినిమా చూస్తే తెలుస్తుందండి ఎలా ఉందో. చూడకుండా రివ్యూలు చెప్తే వేస్టే కదా. సినిమా చూసి చెప్పాలి ఎవరైనా రివ్యూ అనేది. పార్టీతో సంబంధం లేదు, తను పార్టీలకు ఉన్నా లేకపోయినా హెల్పింగ్ నేచర్ కదా పవన్ కళ్యాణ్. డెఫినెట్గా అండి, నెగిటివ్ టాక్ కావాలనే ఇస్తున్నారు, బట్ అంత నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. చాలా రాంగ్ మాట్లాడుతున్నారండి వాళ్ళు. సినిమాలో చూడాలి తప్ప దాన్ని వేరే దానికి ఆపాదించకూడదు. రిలీజ్ రోజు బెనిఫిట్స్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వస్తున్నాం సినిమాకి. ఫ్లాప్ సినిమా అయితే మేమెందుకు 2 సార్లు చూస్తాం సినిమా. హిట్ కాబట్టి 2 సార్లు ఆడుతున్నాం చూడడానికి. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్. ఈరోజు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 2 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఎంతో జనాలు ఎంతో గణనీయంగా వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఇది ఫ్లాప్ సినిమా, ఇది సినిమాకి బాయ్కట్ చేయాలని చెప్పి అంటూ ఉన్నారు. అయితే ప్రజలు ఏమంటున్నారో ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. వైసీపీ వాళ్ళు బాయ్కట్ చేయాలని చెప్పి అంటున్నారు ఈ సినిమాకి, అంటే బాగాలేదు, ఇది ఫ్లాప్ సినిమా అంటున్నారు కదా. సినిమా చూస్తే మాట్లాడితే బాగుంది సార్. సినిమా చూడకుండా ఏదో చెప్పేస్తున్నారు కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. వైసీపీ నాయకులు ఇలా మాట్లాడడం కరెక్టే అంటారా? మాట్లాడడం కరెక్ట్ కాదు యాక్చువల్గా. సినిమా చూడాలి, చూసి మాట్లాడాలి. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఎంతో ప్రజలకి, అంటే ఫ్యాన్స్కి ఎంతో హ్యాపీగా. హిందూస్ కంపల్సరీ చూడాలి, చూస్తేనే సినిమా అర్థం అవుద్ది. ఓకే, పురాణం కోసం బాగా చెప్పారు మూవీలో. సబ్జెక్ట్ మూవీ మాత్రం బాగుంది మూవీ. వాళ్ళు ఫ్లాప్ సినిమా అని చెప్పి అంటారు. ఈ ఫ్లాప్ సినిమా హిట్ సినిమా మీరే చెప్పాలి. ఇప్పుడు సినిమా చూసి వచ్చారు కదా. సినిమా అయితే హిట్ సినిమా. ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ టైం రావడం. రిలీజ్ రోజు బెనిఫిట్స్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వస్తున్నాం సినిమాకి. ఫ్లాప్ సినిమా అయితే మేమెందుకు 2 సార్లు చూస్తాం సినిమా. హిట్ కాబట్టి 2 సార్లు ఆడుతున్నాం చూడడానికి. మరి వైసీపీ నాయకులకి ఏం చెప్తారు? ఇది ఫ్లాప్ సినిమా అని చెప్తారా, హిట్ సినిమా అని చెప్తారా? మీరు చూసి వచ్చారు కాబట్టి ఏంటని చెప్తారా అనేది చెప్పండి. వైసీపీ నాయకులైనా ఎవరైనా సినిమా చూస్తే తెలుస్తుందండి ఎలా ఉందో. చూడకుండా రివ్యూలు చెప్తే వేస్టే కదా. సినిమా చూసి చెప్పాలి ఎవరైనా రివ్యూ అనేది. చూడకుండా చెప్తే లాభం ఏంటని చెప్పండి, అంతే కదా. సినిమాలో మీకు నచ్చిన ప్రధానమైన పాత్రలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ నచ్చిందంటే అందరూ చెప్పిందే కానీ నేను అదే చెప్తున్నాను. అంటే అతను రాజకీయంలో ఉండి మరి కూడా సినిమా మళ్ళీ చేశారంటే గ్రేటే కదా. ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా తెర మీద కనబడ్డాడు, మాకు అది చాలు. దాదాపు 2 ఏళ్ళ తర్వాత తెర మీద చూశారు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి ఈ సినిమా ఫ్లాప్ అని పదే మాట్లాడటం మీకు బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుందండి. సినిమా చూసిన వాళ్ళు చెప్పినా పర్లేదు కానీ చూడని వాళ్ళు ఎక్కువ చెప్పేస్తున్నారు, దానికి బాధ అనిపిస్తుంది. మరి వైసీపీ వాళ్ళు ఇది బాయ్కట్ చేయాలి, ఈ సినిమా ఫ్లాప్ సినిమా అని చెప్పి అంటున్నారు. ఇక్కడ పార్టీతో సంబంధం లేదు సినిమాకి. సినిమా అనేది ఆర్ట్. అండ్ సెకండరీ ఏంటంటే హిందూ కల్చర్ ప్రతిదీ చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ లేదంటే వేరే హీరో ఎవరు చేసినా మన కల్చర్ని, మన సంస్కృతిని, సాంప్రదాయాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని సపోర్ట్ చేయాలి. అదే సినిమా పరంగా కాదు. సినిమా మాత్రం చాలా బాగుంది, తీసే గట్స్ కూడా ఉండాలండి అలాంటి. అదే మరి వైసీపీ వాళ్ళు ఈ సినిమా ఫ్లాప్ సినిమా అని చెప్పి అంటున్నారు, అలాగే బాయ్కట్ చేయాలి. పార్టీతో సంబంధం లేదండి, పవన్ కళ్యాణ్ వరకు వస్తే సూపర్ గా ఉంది సినిమా. పార్టీతో సంబంధం లేదు, తను పార్టీలకు ఉన్నా లేకపోయినా హెల్పింగ్ నేచర్ కదా పవన్ కళ్యాణ్. రాజకీయంగా ఈ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, అంటే ఇది ఫ్లాప్ సినిమా, ఈ సినిమా బాయ్కట్ చేయాలి అంటున్నారు. మీరు దీనికి ఎందుకు? అది హిస్టారికల్ మూవీ కదండి. యాక్చువల్లీ ఔరంగజేబు అవన్నీ కూడా ఉన్నది మూవీ కదా. కూలి కుతుబ్ షా అంటే హైదరాబాద్ నగరం తెలిసిందే కదా. సో హిస్టారికల్ మూవీ కదా ఇది, పార్టీతో సంబంధం లేకుండా జనరల్ గా హిస్టారికల్ మూవీ అది. వైసీపీ వాళ్ళు ఈ సినిమా ఫ్లాప్ సినిమా బాయ్కట్ చేయాలని చెప్పి అంటారు. మీరు దీనికి ఏం చెప్తారు? మీరు బాయ్కట్ చేయడానికి సంబంధం ఏంటంటే అసలు సినిమాకి రాజకీయానికి సంబంధం లేదు కదా. బాయ్కట్ ఎందుకు చేయాలనుకున్నా చెప్పండి. ఈ రోజు కనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే మెథలాజికల్ పిక్చర్ కదా ఇది. కనుక ఇప్పుడు ఒక రోజులకి అంటే పిల్లలకి అందరికీ అర్థమవుతుంది. కనీసం ఈ టైప్లో అప్పుడు అలా ఉండేది. ధర్మం కోసం నిలబడడం అనేది ఇంపార్టెంట్. అది ఇక్కడ ఇవన్నీ కాదు, మంచి కోసం నిలబడేదాన్ని చూపించిన దానికి రాజకీయ సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఈ సినిమా బాయ్కట్ చేయాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు పదే ఇదే మాట చెప్తూ ఉన్నారు. సార్ అసలు చాలా బాగుంది మూవీ, కావాలని చేస్తున్నారు తప్ప ఎంతగా ఏం లేదు. మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ సినిమా ఎలాంటి మెసేజ్ వచ్చింది సార్? ఒక ధర్మాన్ని కాపాడాలి మెసేజ్ తప్ప ఇంకేం లేదు సార్. ఇందులో నెగిటివ్ అంటే ఏం లేదు, ధర్మాన్ని కాపాడాలి. మరి ఇంత మంచి సినిమాని వైసీపీ వాళ్ళు కేవలం ఎందుకు అంటే ఫ్లాప్ సినిమా ఇది బాయ్కట్ చేయాలని ఎందుకు కక్షతను చేస్తున్నారు తప్ప మంచి కాదు సార్ ఇది కంపల్సరీగా చూడవలసిన సినిమా, ప్రతి ఒక్కరు చూడాలి. సినిమా ఏంటంటే రాజకీయంగా చూడకూడదు,
ఖచ్చితంగా ప్రతి భారతీయుడు చూడాలన్నమాట. మన సనాతన ధర్మాన్ని కాపాడాడు. ఒక పవన్ కళ్యాణే కాదు, ప్రతి భారతీయుడు కూడా ఈ సినిమాని అభిమానించాలన్నమాట. అది ఇది వైసీపీ వాళ్ళు ఇది బాయ్కట్ చేయాలి ఈ సినిమాకి అని చెప్పి అంటున్నారు. దీన్ని మీరేం చెప్తారు? దీని రాజకీయంగా ఏం తీసుకోకూడదు కానీ సినిమా అయితే బాగుంది. సరే, ఈ సినిమా రాజకీయంగా ఇది ఫ్లాప్ సినిమా అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. అంటే దీన్ని మీరు ఎలా చూస్తారు? డెఫినెట్గా అండి, నెగిటివ్ టాక్ కావాలనే ఇస్తున్నారు. బట్ అంత నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఏం లేదు. చాలా అంటే ఆ టైంలో మన ఇండియన్స్ గురించి ఎంత బాధపడుతున్నారో చూపించారో, దాని గురించి ఒక ఆయన పోరాడాడు. ఆ విధంగా ఆలోచించాలి కానీ ఇప్పుడు ప్రజెంట్ దానికి ఏది లింక్ చేయకూడదు. చాలా బాగుందండి. సార్, వైసీపీ వాళ్ళు ఈ సినిమా ఫ్లాప్ సినిమా అని చెప్పి అంటారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? చాలా రాంగ్ మాట్లాడుతున్నారండి వాళ్ళు. సినిమాలో చూడాలి తప్ప దాన్ని వేరే దానికి ఆపాదించకూడదు. చాలా బాగా తీశారు, చాలా బాగుంది సినిమా. వాళ్ళు ఫస్ట్ నుంచి ఇదే కాదు, ఎవరి సినిమాలు వచ్చినా ఇదే ట్రెండ్ వాళ్ళు కొనసాగిస్తున్నారండి. ఫ్లాప్ చేద్దామని అది దుర్బుద్ధితో చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సినిమా అంటే ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇచ్చారు సార్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్? చాలా మంచి చక్కటి సందేశం ఇచ్చారండి. ఎందుకంటే చదువు పరంగా, విద్య పరంగా అన్ని రకాల రంగాల్లో సనాతన ధర్మాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాగ ఉండాలి. ఇప్పుడున్న రోజుల్లో బాగా పొల్యూట్ అయిపోతుంది కదండి మన ధర్మం. హరిహర వీరమల్లి సినిమా ఫ్లాప్ అని చెప్పేసి వైసీపీ నాయకులు పదే చెప్తూ ఉన్నారు. ఇది బాయ్కట్ చేయాలని చెప్పి అంటున్నారు, ఈ ఫ్లాప్ సినిమా అని చెప్పి అంటూ. దీన్ని మీరు ఎలా చూస్తారు? కరెక్ట్ కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బాగా తీస్తారు సినిమాలు. కరెక్ట్ కాదు, వాళ్ళు చూడకుండా చెప్తున్నారు కదా. చూసి మాట్లాడాలి, ఎవరైనా చూడకుండా చెప్తున్నారు. సినిమాలాగే చూడాలి, మరి పొలిటికల్ చేయకూడదు ఏదైనా. చాలా బాగుందమ్మా సినిమా, చాలా బాగుంది. వాళ్ళ ఉండాల సూపర్ హిట్. మళ్ళీ తిరగలేదు అలాంటి మూవీస్ ఇలాగే ఉండాలి. మరి వైసీపీ వాళ్ళు దీన్ని ఇది రాజకీయాల గురించి మనకు సంబంధం లేదు కానీ మన హిస్టరీ ముందే యాక్చువల్గా మన హిందూ ధర్మం గురించి సినిమాలు ఇప్పుడు కూడా యాక్చువల్గా రియల్గా తెస్తే ఎవరికైనా నచ్చవు. అవి స్మగ్లింగ్, దొంగలు అలాంటివి అయితేనే సినిమాలు నచ్చుతాయి. రియల్గా తీస్తే ఎవరికైనా నచ్చవు. చాలా చాలా బాగుంది, చూడొచ్చు. ఎందుకైనా సినిమా ఏమన్నా సార్ చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడి తీశారండి. చాలా బాగా తీశారండి. ఇంకా అంతకన్నా సినిమాలు ఏం సార్ ఇప్పుడు మధ్య చాలా బాగా తీసి బాగుంది, చాలా బాగా తీశారు.